ఇందాక చెప్పాను కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇంతవరకు మనం బ్రతికున్నాం. లేకపోతే మనం చేసే పాపాల ద్వారా, మనం చేసే తప్పుడు పనుల ద్వారా, మనం చేసే దొంగతనాల ద్వారా, మనం చేసే అక్రమ క్రియల ద్వారా ఎప్పుడో చనిపోయి ఉండాల్సిన వారమే. బైబిల్ చెప్తుంది పాపం మరణానికి దారితీస్తుందని. మనం ఆజ్ఞాతికమైన పాపము, ఆ పాపము చేసిన వాడు బ్రతకాల్సిన పని లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితము ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఆయనే ప్రభువారు. ఈ రోజు దానికి మేమందరం సాక్షులుగా నిలబడినాం. హల్లెలూయా. ఇంతమంది అవసరం కూడుకొని ఒక్కొక్కరి జీవితంలో ఒక సాక్ష్యాన్ని పట్టుకొని మీ ముందుకు వచ్చారు. ఈ రోజు ఒకప్పుడు చేదు జీవితాలు, ఒకప్పుడు పాడైపోయిన జీవితాలు, ఒకప్పుడు ఏమి చేయలేని స్టేజ్ లో ఉన్నాము. ఎందుకురా వీడి బ్రతుకు, ఎందుకురా వీళ్ళ బ్రతుకు అనుకున్న స్టేజ్ దగ్గర నుంచి వీళ్ళలాగా బ్రతకాలిరా అన్నట్టు దేవుడు చేశాడు. ఈ రోజు మీ జీవితాల్లో కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ మాటలు ఆలకిస్తున్న వారి అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని దీవించాలనుకుంటా ఉన్నాడు. యేసయ్య మీ జీవితాలకు, మీ కుటుంబంలోకి రావాలనుకుంటా ఉన్నాడు. ఆయన అమూల్యమైన ప్రేమ మీపై కుమ్మరించాలనుకుంటా ఉన్నాడు. ఆ ప్రేమను మీకు రుచి చూపించాలనుకుంటా ఉన్నాడు. ఆ ప్రేమను రుచి చూచిన వారు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టరండి.